హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? లాంగ్ వీకెండ్ అయిపోతుంది అనుకున్నాను. సరే అట్లీస్ట్ లాస్ట్ డే అయినా సరే ఎక్కడికైనా వెళ్దామని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ప్లేసెస్ వెతుకుతుండగా ఇలాగ కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే వెళ్తున్నాం. ఇది మియాపూర్ నుంచి 60 కిలోమీటర్స్ చూపిస్తోంది. ఒక 1.5 అవర్ జర్నీ అంతే. సో వెళ్ళే దారిలో ఇలా మాకు షామీర్పేట లేక్ అయితే కనిపించింది. ఈ లేక్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఐ డోంట్ నో బోటింగ్ ఆప్షన్ ఉందో లేదో, బట్ ఈవినింగ్ అయితే ఇది బాగుంటుంది అనిపించింది. సో వెళ్ళే దారిలో మాకు ఇలా ఒక కాయలు అవి కనిపించాయి. ఇది ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. రోడ్ అది అయితే చాలా బాగుంది వెళ్ళడానికి. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. సో కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్, బైక్ పార్కింగ్ ఎంతో తెలీదు. వాటర్ బాటిల్ అండ్ ఫుడ్ అయితే పైకి క్యారీ చేసుకోండి, ఇక్కడ ఏమన్నా కొనుక్కోవచ్చు. అసలు ఫుడ్ ఆప్షన్స్ కూడా ఏమీ లేవు. సో ఇదంతా పైకి అయితే నడవాలి. ఆఖరికి గేట్ కూడా ఓపెన్ చేసలేదు, మనం ఇరుక్కుని దూరి వెళ్ళాల్సి ఉంది. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు, అక్కడ అసలు ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తున్నారో లేదో కూడా తెలీదు. పైకి వచ్చాక ఈ వ్యూస్ అయితే చూసి చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో ఇక్కడ ఫామ్ హౌస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఫామ్ హౌస్ స్టేస్. సో ఈ రిజర్వాయర్ నుంచి వాటర్ అంతా కూడా ఇట్లా పంట పొలాల్లోకి అయితే పంపిస్తున్నారు. సో ఈ రిజర్వాయర్ అనేది చాలా యూస్ఫుల్ అనే అనుకోవాలి. ఈ బ్రిడ్జ్ పైకి అయితే మేము వచ్చాము. అసలు ఈ బ్రిడ్జ్ పైకి యాక్చువల్లీ అలౌ లేదనుకుంటా, అందరూ అయితే వెళ్తున్నారు. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి చూసాము. ఈ మిషనరీ అంతా ఉంది. సో వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఈ మిషనరీ ద్వారా అండ్ ఆ పంపింగ్ అంతా అవుతుంది. సో ఈ వ్యూస్ ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ 4 కల్లా ఇక్కడికి వచ్చాము. మేమైతే సన్సెట్ కోసం అలా ఉండిపోయాము. ఇక్కడ సన్సెట్ అండ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఫొటోస్ కోసం చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. పారా మోటరింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా వేరే యాక్టివిటీస్ అయితే ఏం లేవు ఇక్కడ. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో వస్తేనే బెటర్ ఇక్కడికి. సో అట్లీస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడొచ్చు. ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా లేదు. అట్లీస్ట్ లేడీస్ కోసమైనా ఒక వాష్రూమ్ పెట్టుండాల్సింది. ఇక్కడ టమాటా మొక్కలనది ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. తర్వాత ఈ పారా మోటరింగ్ అసలు ఎంత కాస్ట్ అని చెప్పి కనుక్కుందామని అయితే వెళ్ళాము. 5 మినిట్స్కి 3000, 10 మినిట్స్కి 4500 అలా ఉన్నాయి ఛార్జెస్. కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలు చూశాక అట్లీస్ట్ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తోంది. హైదరాబాద్లో ఉంటూ జస్ట్ ఒక హాఫ్ డే ఇలా సరదాగా ఎక్కడికన్నా వెళ్దాం అనిపిస్తే ఈ కొండపోచమ్మ రిజర్వాయర్కి అయితే రండి. ఇక్కడికి వెళ్ళే వారికి చిన్న రిక్వెస్ట్, ట్రాష్ అది అయితే కిందన వేసేయద్దు. అట్లీస్ట్ ఇక్కడ ఒక డస్ట్బిన్ కూడా లేదు. ఇక్కడ ఒక 2 పీపుల్ ట్రాష్ అంతా కలెక్ట్ చేస్తుంటే మేము కూడా హెల్ప్ చేసాము. ప్లాస్టిక్ వేయడం అంటే నీళ్ళల్లో విషం కలపడం. డోంట్ త్రో ప్లాస్టిక్. Thank you for watching my video. Please share, like and subscribe for more videos. We'll see you in next video.